వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం చిత్తచాంచల్యం, ప్రయాణ విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో తరచుగా గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని మొదలెట్టినా సరే కార్యభంగం, కార్యాలస్యం జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ఈ వారం పూర్తవుతాయి. ఆదాయం కూడా చేతికి అందుతుంది. అష్టమ గురువు మూలంగా చోర భయం, అగ్ని భయం, దేహ సొంపు తగ్గుతుంది. కఠిన పదాల వల్ల ఇతరులకు ఇబ్బంది, మనస్సుకు బాధ కలిగేట్టుగా మాట్లాడటం ఉంటుంది. అందువల్ల మాట తగ్గించండి. కులాచార ప్రవర్తన యందు ఇష్టార్థ లాభం చేకూరుతుంది. ఆదాయం పెరిగినా అపవాదులు ఎక్కువగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదరణ పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. నేత్ర సంబంధమైన నొప్పులతో బాధపడతారు. అధిక ఖర్చులు, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో కొత్త రకాల వ్యాధులు వెంబడిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. వ్యాపారస్తులకు వర్కర్స్ వలన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ మొండి బాకీలు వసూలవుతాయి. ఎవరిని నమ్మవద్దు, ఎవరికి సలహాలు ఇవ్వవద్దు. ఈ వృశ్చిక రాశి వారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి. మంచి ఫలితాలు వస్తాయి.